ఓ నమ శివాయ. మనం శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం గురించి చెప్పుకుంటున్నాం. అయితే దక్షుడు సభలోకి అందరూ అక్కడ ఉండడం, శంకరుడు బ్రహ్మగారితో సహా. అయితే దక్షుడు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడినప్పటికీ బ్రహ్మగారు శంకరుడు నిలబడిపోయినందువల్ల బ్రహ్మగారి మీద కోపం రాలేదు. కానీ ఎందుకంటే తండ్రి కాబట్టి ఆయన బొటనవేలు నుంచి ఇతను వచ్చాడు కాబట్టి అతని మీద ఏమీ కోపం రాలేదు. కానీ శంకరుడు మర్యాద ఇవ్వలేదు, లేచి నిలబడలేదు అని అతని మీద కోపం వచ్చి, అసలు ఈ కోపం రావడానికి కూడా చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అభేదం కాదు కదండి అనే భావం, ముగ్గురు వేరు అనే భావం ఉండకూడదు. కాబట్టి అతడు ప్రజాపతి అని కూడా మర్చిపోయి కొన్ని రకాలుగా శంకరుణ్ణి దూషించాడు. అనయంబు లుప్త కలాపుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుడు, ఉన్మత్త ప్రియుడు, దిగంబరుడు, భూతప్రేత పరివృత్తుండు, తామస ప్రమద భూతములకు నాథుండు, భూతలిప్తుండస్తి భూషణుండు, నష్ట శౌచుండు, ఉన్మద నాథునుడు, దుష్ట హృదయుడు, ఉగ్రపరేత భూనికేతనుడు, వితతస్రస్తకేసు దశుచి అయిన ఈతనికి శివనామరుడను ప్రవాద మెటులు గలిగే, అశివుడగు ఇతని ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినటులా. ఈ రకంగా దూషించాడు. ఇందులో అర్థాలు మనం అంటే దూషించాడు కాబట్టి ఆ మాటలకి చెడు మాటలు ఏమిటా, చెడర్థాలు ఏమిటా అనేటివి తెలుసుకోవడానికి కాదు. కానీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే అంతా అతను వ్యతిరేకంగా చెప్తున్నాడు, భగవంతుడి మీద వ్యతిరేకంగా చెప్తున్నాడు. కాబట్టి దానిని సరిగా మనం అర్థం చేసుకోవాలని ఒక్కసారి ఈ పద్యానికి అర్థం మనం ఇందులో ఉన్న పదాలకి అర్థం తెలుసుకుందాం. లుప్త క్రియాకలాపుడు అంటే పని పాట లేనివాడు. ఆయనకి పని పాట లేకపోవడం ఏమిటండి? ఆయన ఎప్పుడూ మహాజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. మానహీనుడు. మానహీనుడు అంటే మానాన్ని కాపాడుకోలేనివాడు. మానం ఎలా కాపాడబడుతుందండి? ఒంటికి బట్ట కట్టుకున్నప్పుడు. బట్ట కట్టుకోడు. బట్ట కట్టుకోడు అంటే ఏనుగు చర్మాన్ని వేసుకుంటాడు. అది ఎందుకు వేసుకుంటాడు అన్నది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ కట్టుకున్న వస్త్రం ఆనందాన్ని ఇస్తుంది. ఆయనకు అది ఆనందం ఇస్తుంది కాబట్టి అలా ఆయన కట్టుకుంటాడు. మర్యాద లేనివాడు. మర్యాద లేకపోవడం ఏమిటండి? మర్యాద కోసం మాట్లాడాలి అంటే ఆయన మూడో కన్ను ఒక్కటి చాలండి. ఆయన ఎందుకు లేవలేదో చెప్పలేని అసమర్థుడు కాదు, చెప్పగలడు. కానీ చెప్పినా దక్షుడు వినే స్థితిలో లేడు కాబట్టి ఆ రకంగా అన్నాడు. మత్త ప్రచారుండు అంటే ఎప్పుడూ ఉన్మత్తతో అంటే పిచ్చితో ఉంటాడు. ఉన్మత్త ప్రియుండు. ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు కదండి. పిచ్చివాళ్ళకి పిచ్చివాళ్ళు. పిచ్చి అయినటువంటి వాళ్ళని ఇష్టపడేవాడు అన్నారు. ఉన్మత్త ప్రియుడు అంటే పిచ్చివాళ్ళని ఇష్టపడేవాడు. పిచ్చివాళ్ళు అంటే ఎవరండి? మహాజ్ఞానులు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ పిచ్చివాళ్ళు మనమా వాళ్ళ? రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఎంతోమంది మహానుభావులు బాధపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. కాబట్టి ఉన్మత్త ప్రియుడు అంటే అటువంటి వాళ్ళకి ఇష్టమైనవాడు. భూతప్రేత పరివృత్తుండు. లోకంలో తల్లిదండ్రులు అన్న వాళ్ళందరికీ తల్లిదండ్రులే. ఆ బ్రహ్మకీట జనని అని అమ్మవారికి పేరుంది కదండి. ప్రతి ఒక్క ప్రాణికి ఆవిడ తల్లే. కాబట్టి భూతప్రేత పరివృత్తుండు అంటే భూతప్రేతాలు ఆయన చుట్టూ ఉంటాయి. జగత్తుకు ఆయన తండ్రి కాబట్టి ఆయన చుట్టూ అన్నీ ఉంటాయి. ప్రమద భూతాలకు నాథుడు. ఆయన ప్రమదగణాలకు నాథుడు. ఏదో తిట్టాలి కనుక శంకరుని తిడుతున్నాడు కానీ ఇది దక్షునికి కోపాన్ని బయట పెడుతోందా, శంకరుని నింద చేస్తోందా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రయత్నపూర్వకంగా మనం పరమేశ్వరుని నింద చేద్దామంటే చేయలేం కదండి. మనం చేసే నింద ఆయన అటువంటి వాడు కనుక పరమేశ్వరుడికి స్తోత్రమై కూర్చుంటుంది. భూతలిప్తుండు. ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు. ఇవాళ కావాలి కావాలి అని ఎందరో విభూతి రాసుకుని పరవశించిపోతున్నారు. భూతి భూతకరి పవిత్ర జనని అంటాం. భూతి అంటే మహదైశ్వర్యం. అష్టసిద్ధులు భూతి అన్న మాటలోకి వచ్చేస్తాయి. లోకంలో ఉన్న సమస్త సిద్ధులు ఆయన భూతి రూపంలో ఉన్నాయి. అస్థిభూషణుండు అంటే మెడలో కపాలాన్ని వేసుకుంటాడు. చేతిలో బ్రహ్మకపాలం పట్టుకుంటాడు. వెళ్ళిపోయిన బ్రహ్మకపాలాలన్నీ ఆయన మెడలో ఉన్నాయి. అంటే ఆయన సాక్షిగా అలా నిలబడిపోయాడు. కానీ ఎందరో బ్రహ్మగారులు ఎంతమందో వెళ్ళిపోయారు. నష్ట శౌచుండు. శౌచం లేదు అంటే శుభ్రం లేదు, మడి తడి లేదు. బ్రహ్మజ్ఞాన అయినటువంటి ఆయనకు శౌచం లేకపోవడం ఏమిటండి? ఆయనకు ఇంకా విధి నిషేధాలు అంటూ ఏమీ ఉండవు. బ్రహ్మజ్ఞానికి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని ఉండదు. ఎందుకంటే ఆయన అగ్నిహోత్రంలో ఉంటాడు.
ఒక శవం కాల్చాలంటే అగ్నితోనే కాల్చాలి. మనం అన్నం వండుకోవాలంటే అగ్నితోనే వండుకుంటాం. అక్కడ ఏ అగ్ని స్వరూపం అయితే శరీరాన్ని కాల్చిందో అదే అగ్ని స్వరూపం ఇక్కడ అన్నం వండుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 అగ్నులకు భేదం లేదు. అగ్నిహోత్రానికి మైల రావడం, అగ్నిహోత్రానికి అపవిత్రం అయిపోవడం అనేది లేదు. బ్రహ్మజ్ఞాని ఇది చేశాడు కాబట్టి పవిత్రం, ఇది చేయలేదు కాబట్టి అపవిత్రం అనేది ఉండదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం చేత రాశీభూత పవిత్రం అంతే. దుష్ట హృదయుండు అన్నాడు. ఆయన హృదయం చాలా దుష్టమైనది అంటున్నాడు. ఆయన హృదయం అంత దుష్టమైతే తన కూతుర్ని ఎందుకు ఇచ్చినట్టు? పరమేశ్వరుని శరీరంలో వామార్ధ భాగం నందు దక్షుని కుమార్తె ఉంది. ఇప్పుడు దక్షుడు ఎవరిని నిందించినట్టు? అదుపు తప్పిపోయిన కోపం ఎలా మాట్లాడుతుందో చూడండి. దీనికి అంతటికీ కారణం అవివేకం. నేను ప్రజాపతిని, నా అంతటి వాడు లేడు అనే గర్వం, నేను వస్తే లేవకపోవడమా అనే అహంకారం. ఇప్పుడు దక్షిణ విద్య అహంకారానికి దారితీసేసింది. చూడండి, చాలామంది మన ఇళ్లలో ఫంక్షన్స్ అయినప్పుడు, లేకపోతే చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కుటుంబాలు ఫలానా రోజున అందరం కూడా ఇక్కడ కలుసుకుందాం, ఫలానా చోట కలుసుకుందాం, 2 రోజులు అందరం ఒకరినొకళ్ళు తెలుసుకొని చక్కగా మన పిల్లలకి కూడా మన కుటుంబాల గురించి చెబుదాం. వీళ్ళు ఫలానా అని తెలియదు రేపు పొద్దున్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే స్వార్థం పెరిగిపోయి ఒకళ్ళకొకళ్ళు ఎవరి గురించి వాళ్ళు ఆ కుటుంబంలో ఆ తల్లి తండ్రి 2 పిల్లలో, 1 పిల్లో 3 పిల్లలు అంతే, వాళ్ళ గురించే ఆలోచించడం. ఇవతల అత్తమామలు తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఏదో పెడతారు, పలకరిస్తారు తప్పితే పూర్తిగా ఆలోచిస్తూ వాళ్ళని ఇటు అత్తగారి వెంపు ఉన్నటువంటి చుట్టాలని వీళ్ళు బాబాయిలు, వీళ్ళు పిన్నిలు అవుతారు, వీళ్ళు పెద్దనాన్నలు అవుతారు, వీళ్ళు పెద్దమ్మలు అవుతారు, వీళ్ళు మావయ్యలు అవుతారని చెప్పడం తగ్గిపోతోంది. కాబట్టి పక్కనే మేనత్త మేనమామ పిల్లలు కూర్చుని ప్రయాణం చేస్తున్నావు, రైల్లో అవనండి, విమానంలో అవనండి, వాళ్ళు ఫలానా అని తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. అదే ఎవరో వచ్చారే మీరిద్దరూ మేనత్త మేనమామ పిల్లలురా, మీ అమ్మ మీ నాన్న ఇద్దరు అక్క తమ్ముళ్ళురా అని చెప్తే ఓ అలాగా అనుకుని అప్పుడు తెలుస్తున్నాయి తప్పితే ఈ రోజుల్లో సంబంధాలు ఎక్కువగా తెలియట్లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పోగొట్టాలని కొంతమంది ముందుకు వచ్చి ఉన్న చుట్టాలందరినీ పిలుచుకుని ఫలానా చోట ఫలానా రోజు మనం అందరం ఒక 2 రోజులు అందరం కలుసుకుని చక్కగా ఎవరికి ఏమవుతామో చెప్పుకుంటే వచ్చే తరాలు కూడా ఈ బంధాలని అలా నిలుపుకుంటాయి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎవరేంది అన్నది తెలియట్లేదు కదండి. అటువంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, తాతగారులు ఉంటారు. వాళ్ళు కొత్తగా అప్పుడే వాడు ఏ అమెరికా నుంచో వచ్చాడు, ఈ చుట్టరికాలు అందరూ కలుసుకుందాం, గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు పాపం అయ్యో మన వాళ్ళందరినీ కలుసుకోవాలని ఆతృతతోటి వాడు అమెరికా నుంచి వచ్చాడు. వాడిని చూడగానే పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? లోపల కూర్చుంటారు, ఎండ పడకుండానో వాన రాకుండానో చలియకుండానో ఈ లోపల హాల్స్ అవి బుక్ చేసిన చోట లోపల కూర్చుంటారు. ఈ పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రాగానే చక్కగా అందరూ వచ్చి పలకరిస్తారు. ఎవరో వచ్చారో, ఎప్పుడైంది ఫ్లైట్ లేట్ అయిందా, ఏంటి ఎలా ఉంది, అమెరికా ఎలా ఉన్నావమ్మా అంటూ వాళ్ళని పలకరిస్తారు. వీళ్ళందరినీ విదిల్చుకుని వీళ్ళకి సమాధానాలు చెప్పి రావాలి. తాతగారంటే ప్రేమే, అమ్మమ్మ అంటే ప్రేమే, నాన్నమ్మ అంటే ప్రేమే, కానీ వీళ్ళందరినీ విదిల్చుకుని రావాలి అన్నప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు లేట్ అవుతుంది పెద్దవాళ్ళ దగ్గరికి, ముసలి వాళ్ళ దగ్గరికి, అదే తాతగారి దగ్గరికి అనుకోండి రావడానికి. వచ్చినప్పుడు తాతగారు బాగున్నారా, ఏంటి ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంటుందని ఎంతో ప్రేమతో పలకరించాడు అనుకోండి. పలకరించినప్పుడు ఇప్పటికొచ్చా, వచ్చి ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి, 20 నిమిషాలు అయితే కానీ నేను కనబడలేదన్నమాట నీకు అని మొహం ముడుచుకుంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందండి. వచ్చాడు, వీళ్ళందరూ చుట్టుముట్టారు, నీకు ఆ ఫంక్షన్ హాల్కి వచ్చేటటువంటి ఓపిక ఉంది కాబట్టే, నడవగలవు కాబట్టే వచ్చావు. ఒకవేళ కొడుకో ఎవరో ఒకళ్ళు కారులో తీసుకువచ్చినా ఆ చోట చుట్టూరా తిరిగే ఓపిక ఉంది కదా, మరీ లేవలేని పరిస్థితి కాదు కదా. అటువంటప్పుడు వాడి మీద ప్రేమ ఉన్నప్పుడు అయ్యో మనవడు వచ్చాడని నువ్వే ముందుకొచ్చి ఎందుకు పలకరించకూడదు? కాబట్టి అది అహంకారం అంటారు. ఇలాంటి అహంకారాలు ఈ రోజుల్లో మన మనుష్యులకు ఉంటున్నాయి. కాబట్టి అంటే నేను పెద్దవాడిని, నేను వీళ్ళ ఈ కుటుంబానికి పెద్దవాడిని, వచ్చి నన్ను పలకరించడా, వీడికి అమెరికా పెడితే అంత గొప్ప అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇక్కడ దక్షుడు నేను ప్రజాపతిని, నా అంతటి వాడు లేడు అనే గర్వం, నేను వస్తే లేవకపోవడమా అనే అహంకారం. ఇప్పుడు దక్షిణ విద్య అహంకారానికి దారితీసింది. దీనికి ప్రజాపతి పదవి ఎందుకండి? అది దేనికి పనికొస్తుంది? ఆయన ప్రజాపతియే కావచ్చు, కానీ ఈ సందర్భం నందు ఆయన నమస్కార యోగ్యుడు కాదు. ఉగ్రపరేత భూనికేతనుడు అంటే శ్మశానమునందు ఉంటాడు. ఆయన ఈ రకంగా కూడా దూషించాడు. ఆయన ఎప్పుడూ శ్మశానంలో ఉంటూ ఉంటాడు అని. ఎవరు? పరమేశ్వరుడు.
ఆయన ఎందుకుంటాడండి పరమేశ్వరుడు? వ్యక్తి మరణించిన తర్వాత అందరూ ఆయన సంపాదించింది పుచ్చేసుకొని ఆయన అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళే. శంకరుడు ఒక్కడే అప్పుడు కూడా ఉండి ధైర్యం చెబుతాడు. అది ఆయన ఔదార్యం. అటువంటి శంకరుడిని శ్మశానవాసి అని దక్షుడు దూషిస్తున్నాడు. ఇది కృతజ్ఞత కాకుండా ఇంకేంటంటారు? యథార్థానికి లోకమంతా శ్మశానమే. ఈ లోకమన్నా శ్మశానం అయిపోయి ఉండాలి, లేదా ఈ లోకంలో శ్మశానం లేకపోవడమైనా అయి ఉండాలి. మనం మాట్లాడుతుంటే ఈ శబ్దానికి ఎన్నో క్రిములు చచ్చిపోతాయి. మనం చేతులు దులుపుకుంటే ఎన్నో క్రిములు చచ్చిపోతాయి. ఎందుకంటే ఈ దోమలు ఈగలు ఇళ్లలోకి వచ్చేస్తుంటే బల్లులు ఆ రెడ్ హిట్ కొట్టి తర్వాత ఈ మస్కిటో బ్యాట్లు కొట్టి ఎన్నిటిని చంపేస్తున్నాం మనం. మన ఇళ్లలోనే బోళ్ళని జీవులు చచ్చిపోతున్నాయి. ఎలకలు గొజ్జింకలు ఏవో ఒకటి. అలా చచ్చిపోయినప్పుడు మన ఇల్లు శ్మశానం కదా అని ఇంట్లోంచి పారిపోతామా? మనం కూర్చుని ఉంటే కింద పడి ఎన్నో చచ్చిపోతుంటాయి. మరి అయితే ఇది శ్మశానం కాదా? ఈ కోణంలో లోకమే ఒక మహాశ్మశానం. ప్రతి క్షణం లయం అయిపోతూనే ఉంటుంది. అంతటా ఆయనే లయకారుడకే ఉన్నాడు కదండి. అది శ్మశానవాసి అంటే. ఇది తెలియక మాట్లాడడం పద్ధతి. వితత స్రస్తకేసుడు, ఆయన జుట్టు విడిపోయి ఉంటుంది. అది దక్షుడి బాధ. అందుకని అలా దూషించాడు. కానీ యథార్థానికి పరమశివుడు శరీరం పట్ల భ్రాంతి లేనివాడు, బ్రహ్మజ్ఞాని. అందుకే ఆయన జటాచూడం విడిపోయి ఉండొచ్చు. చక్కగా క్రాఫ్ దూకుని లోకాన్ని మోసం చేస్తే గొప్పవాడు అవుతాటండి. అంతఃశౌచం గొప్పది, ఆయన హృదయం గొప్పది. ఆయన ఎప్పుడూ లోకం కోసం త్యాగం చేసే మహాపురుషుడు. చూడండి, చాలామంది జుట్లు తలలు దువ్వుకోవడాలు, తర్వాత పౌడర్లు రాసుకోవడాలు చెయ్యరు. ఆడవనిండి మగవనిండి చాలామంది జడలంటే ఆడవాళ్ళు వేసుకుంటారు. ఏదో ఒక ముడిలాగా వేసేసుకుని రబ్బర్ బ్యాండ్. ఎందుకంటే వాళ్ళకి ఈ పనుల మీద, ఈ అందం మీద వాళ్ళకి అంత ఇష్టత ఉండదు, అంత భ్రాంతి ఉండదు. ఏదో అందంగా కనిపించేద్దాం, నలుగురికి చక్కగా ఫ్యాషన్గా ఉందాం అని ఉండదు. కాబట్టి వాళ్ళు అలా చాలామంది మగవాళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే పెద్ద పెద్ద జుట్లు పెంచేసుకోవడం, గడ్డాలు పెంచేసుకోవడం. ఈ గడ్డాలందరికీ ఒకేలా ఉంటే ఎవడెవడో తెలియదు, బూచోళ్ళలాగే కనిపిస్తున్నారు. కాబట్టి చక్కగా శుభ్రంగా ఉందాము అనేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి చాలామంది మగవాళ్ళు కూడా పౌడర్లు అవి రాసుకోకుండా, తలలు అవి దువ్వుకోకుండా ఉంటారు. ఎందుకని? పెద్దవాళ్ళకి అందం మీద భ్రాంతి ఉండదు. కానీ కొంతమంది ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయి ముసలివాళ్ళు అయిపోయినా ఇంకా బట్టతల కనపడకూడదు అని చెప్పేసి విగ్గులు అవి పెట్టుకుని కుర్రాళ్ళలా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు 65-70 వస్తున్నా వేసేసుకుంటూ ఆ చేతుల మీద భుజాల మీద చేతులు వేసేసుకుని నడిచేస్తూ అదొక విపరీతం. అలా నడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన జటాచూటం విడిపోయి ఉంది అంటే ఆయనకి అందం మీద శరీరం మీద భ్రాంతి లేనివాడు. కాబట్టి ఆయన హృదయం గొప్పది. కాబట్టి ఎప్పుడూ లోకం కోసం త్యాగం చేసే మహాపురుషుడు ఆయన. ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడిని శివుడు అని పిలిచిన వాడెవడు? మంగళం అయితే శివుడని పిలవాలి. అసలు ఇతని రూపమే అమంగళం. అధికారం లేని వాడికి ఇవ్వకూడని వస్తువు ఇచ్చినట్టు ఎలా ఇతనిని శివుని పిలిచారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. వీడు శివుడా అని అడిగాడు దక్షుడు. ఈ మాటలన్నిటినీ దక్ష ప్రజాపతి మాట్లాడుతుంటే ఇవేవీ శంకరునికి చెందవు కనుక వేరొక కోణంలో ఇవి ఆయనకు స్తోత్రమే అయ్యాయి. ఆయన గుణము, ఆయన నడవడి అటువంటివి. ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి నింద చేసినా ఆయన పట్ల అది స్తోత్రమే అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత నింద చేస్తున్న శంకరుడు ఏమీ మాట్లాడలేదు, నవ్వుతూ కూర్చున్నాడు. దక్ష ప్రజాపతి తిట్టినంతసేపు తిట్టాడు, శంకరుడు నవ్వుతున్నాడు. ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. దీనిని చూసి దక్షునికి ఇంకా కోపం మింగుడు పడలేదు. నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను అని దక్షుడు అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి, మనం శాంతంగా ఉన్నాం అనుకోండి, మాటకి మాట అనేస్తూ ఉంటే ఇంకా రెచ్చిపోయి ఏదో ఒక మాట అనేసేస్తూ ఉంటారు అవతల వాళ్ళు. మనం శాంతంగా ఉండి అంతా ఆ నారాయణుడికి అంకితం అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా వెర్రెత్తిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, పిచ్చెక్కిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ పరమేశ్వరుడు అలా శాంతంగా ఉండేసరికి దక్షుడు సభ విడిచేసి వెదిలిపోయాడు. ఇక్కడ దక్ష ప్రజాపతి శంకరుడిని నిందించాడు. నిందింపబడిన శంకరుడు చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన చెక్కు చెరలేదు. నింద చేసిన వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరున్నారు. ఒకళ్ళు నందీశ్వరుడు, రెండవ వాడు భృగువు. భృగువుకి అహంకారం కొంచెం ఎక్కువ. అందుకే శ్రీ మహావిష్ణువు ఆయన అరికాలు కన్ను నొక్కేశాడు. ఇలాంటి అహంకారాలకి పోతే ఫలితాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ 2 జట్లు కట్టేశారు. ఒకరు శివ సంబంధంగా, ఒకరు విష్ణు సంబంధంగా కట్టారు. 2 జట్లంటే 2 గ్రూపులు, 2 పార్టీలు అయిపోయాయి అన్నమాట.
ఇక ఇక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లేసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు శాపాలు ప్రతిశాపాలు ఇచ్చేసుకున్నారు. నానా రగడా జరిగింది. ఆ సభలో దీనిని చూస్తూ నవ్వుతూ కూర్చున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు చతుర్ముఖ బ్రహ్మగారు, రెండవ ఆయన శంకరుడు. వాళ్ళిద్దరికీ అన్నీ తెలుసు. పిల్లవాడి అజ్ఞానాన్ని తండ్రి మండించినట్టు వాళ్ళు వీరి అజ్ఞానాన్ని మన్నించి నవ్వుతూ ఊరుకున్నారు. అందుకే లోకంలో మహాపురుషులైన వారు ఇటువంటి తప్పు జరగకూడదని కోరుకున్నారు. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక చోట ఒక శ్లోకం చెప్పారండి. శివానంద లహరిలో 84వ శ్లోకం అనుకుంటా అది. శివ తవ పరిచర్య సన్నిధానయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువనబంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవత్సత్వం. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు ఆయన్ని. శివ సర్వమంగళ స్వరూపుడా, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని ప్రారంభం చేశారు. శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమంలో ఉంటే ఆయనకు కూతురు ఎక్కడుంటుంది అనే అనుమానం మనకు వెంటనే వచ్చేసింది కదండి. అంటే శంకరాచార్యుల వారు దేనిని గురించి మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారికి కూతురు లేదు, ఆయనకు చెప్పవలసిన అవసరం లేదు. రెండూ లేనివారు చెబుతున్నారు. ఆయన మనందరి కోసం చెబుతున్నారు. ఒక పిల్లవాడిని వెతికి పిల్లని ఇవ్వాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఎటువంటి వాడికి పిల్లనివ్వాలి? మొట్టమొదట పెళ్లి కొడుకు ఉండవలసిన లక్ష్యం చెబుతున్నారు. శివ, నీవు సర్వమంగళ స్వరూపుడువు కాబట్టి నీకు పిల్లనిస్తున్నాను. భవ అంటే బ్రతికించేవాడు. భవ పురుషుడు భార్యను బ్రతికించేవాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ నమస్కార యోగ్యతను పొందాలి. తన వలన ఆవిడ నిందింపబడకూడదు. రావణాసురుని భార్య అయినందుకు మండోదరి నిందింపబడింది. యథార్థానికి సీతమ్మ తల్లిది ఎంత పాతివ్రత్యమో మండోదరిది అంతే పాతివ్రత్యం. కానీ రామాయణంలో మండోదరి పాతివ్రత్యం ప్రకాశించలేదు. రావణాసుడికి భార్య కావడమే ఆమె ప్రారంధం. లేకపోతే ఆవిడ కూడా సీతమ్మతో సమానమే. అలా భర్త తన నడవడి చేత, భక్తి చేత, గాంభీర్యం చేత తన భార్యకు నమస్కార యోగ్యతను కల్పించగలిగేవాడై ఉండాలి. అంతేగాని ఏంటోరా ఇంటికి వెళ్ళాక మా ఆవిడ ఇలా చేయదు, మా ఆవిడ అలా చేయదు అని ఫ్రెండ్స్కి కానీ ఆఫీసులో వాళ్ళకి కానీ చెప్పుకుంటే వాడి బుద్ధి ఇంకా అధోగతి పాలైనట్టే. అందుకని భార్యను ఎప్పుడూ అవతల వాళ్ళ దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు. ఒకవేళ నిజంగా ఆవిడ కోపిష్టిదై గొడవ పెట్టేది అయినా సరే పరాయి పురుషుల దగ్గర కానీ పరాయి వాళ్ళ దగ్గర స్త్రీ అవనండి పురుషుడు అవనండి చెప్పకూడదు. ఆఖరికి తల్లితోటి అత్తగారితో కూడా చెప్పుకోకూడదు. తనే మార్చుకోవడానికి ప్రయత్నించాలి. లేదా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి కాబట్టి ఒక చెయ్యి చప్పుడు చేయడానికి రాకుండా ఉంటే, అంటే ఇద్దరూ అరుచుకోకుండా ఉంటే ఆ గొడవలు రాకుండా ఉంటుంది. కాబట్టి అంత గొప్పగా చెప్పాడు. భవ, నీవు అటువంటి గుణము శీలము నడవడివి ఉన్నవాడివి. నీవు పైకి మంగళంగా ఉంటావు, లోపల కూడా మంగళప్రదుడివి, ఆనందానికి సముద్రం వంటి వాడివి. మా అమ్మాయిని నీకు ఇద్దామనుకుంటున్నాను. ఇన్ని గుణములు ఉన్న అల్లుడు నాకు ఎక్కడ దొరుకుతాడు? నా కూతురు ఎవరో తెలుసా? నా బుద్ధి. నా బుద్ధిని నీకు ఇచ్చేస్తాను, దానిని నీ భార్యగా స్వీకరించు. అయితే నా బుద్ధిని నీకు భార్యగా ఇస్తే మరి గౌరికి కోపం రాదా అని అంటావేమో. నీ భార్యగా రావడం అంటే నీకు మాత్రమే భార్య కాదు, మా అమ్మాయి మీ ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసా? నీకు గౌరికి కలిపి నా బుద్ధి సేవ చేయాలి. నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేసుకోవడానికి వస్తుంది. నువ్వు మాత్రం ఒక్క ఉపకారం చెయ్యి. నాకు బుద్ధి ఒక్కరితే కదా కూతురు, అందుకని నువ్వు ఇల్లక్కం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నీవు గౌరితో వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఎక్కడ? మనస్సులో. అప్పుడు బుద్ధి అనబడే నా కూతురు మీ ఇద్దరికీ సేవ చేస్తుంది. అందుకని తండ్రి ఇల్లరకం రావాల్సింది అని అంత అందంగా అడుగుతాడు. బుద్ధి ఎప్పుడూ ఈశ్వర పాదాలను పట్టి ఉండాలి కదండి. కాబట్టి అసలు ఈ శ్లోకం అండి మనం రోజు ఒక్కసారి చదువుకుంటే చాలు. చక్కగా పరమేశ్వరుడిని మనం మన మనస్సులోకి పిలిచి మనస్సు అనే దేవాలయంలో కూర్చోబెట్టేసినట్టే. ఆయన వచ్చేస్తాడు మనం అంత దీనంగా కనుక అడిగినట్లయితే. ఎందుకు రాడు అని ఏదో పొగరగా ఈ శ్లోకం చదువుకుంటే రాడు. కానీ శివ తవ పరిచర్య సన్నిధానయో గౌర్య భవ మమ గుణదుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువనబంధో సచిదానంద సింధో సదయ హృదయగేహే సర్వదా సంవత్సవం. అందుకని ఈ శ్లోకాన్ని ఒకసారి మనం రోజు చదువుకుంటూ ఆ పరమేశ్వరుడు మనకి ఇల్లరకంగా గౌరీదేవితో కలిసి రావాలని, పార్వతీదేవితో కలిసి రావాలని చక్కగా మనం ఆయన్ని రోజు అడిగామనుకోండి, ఎప్పటికో ఓసారికి అబ్బా ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఒకసారి వెళ్ళొద్దాం ఏమైందని చెప్పి ఒకసారి వచ్చి కూర్చుంటే మనం పట్టేసుకోవాలి ఆయన్ని. ఎప్పుడూ ఈశ్వర పాదాలు పట్టుకుని బుద్ధిగా ఉన్నామనుకోండి, భక్తిగా ఉన్నామనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్ళలేడు. కాబట్టి శంకరాచార్యుల వారు అంత అందంగా ఈ శ్లోకాన్ని ఇచ్చారు శివానంద లహరిలో. కాబట్టి ఇలాగ లేవలేదని దక్షుడు కోపం తెచ్చుకున్నాడు శంకరుడి మీద.
ఈ రకంగా దూషించాడు. దూషించిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? శంకరుణ్ణి అవమానించాలి అనుకున్నాడు. ఆయన ఏ రకంగా అవమానించాడు, దానికి పరమేశ్వరుడు ఏ రకంగా దక్షుడికి బుద్ధి చెప్పాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.